బొంబాయి చట్నీకి కావాల్సిన పదార్థాలండి: శనగపిండి, చింతపండు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, అల్లం, ఎండుమిరపకాయలు, ఆవాలు, మినపప్పు, జీలకర్రనండి. ఇదిగోండి, ఆల్రెడీ చింతపండు నానబెట్టేశానండి. పులుసు నీళ్ళు పోయాలి. తగినంత ఉప్పు అండి. ఇవన్నీ వేసి మీకు చూపిస్తాను పోపు ఎలా చేయాలో, పచ్చడి ఎలా చేయాలో అదండి. ఇదిగోండి, శనగపిండి వేయిస్తున్నాను. ఎక్కువసేపు అక్కర్లేదట, కొద్దిగా లైట్గా వేయించేసుకుంటే కమ్మగా ఉంటుంది. అదండి పచ్చడి. బొంబాయి చట్నీ అండి దీని పేరు. శనగపిండి బొంబాయి చట్నీ. వేగిపోయిందండి. ఇదిగోండి, నూనె వేస్తున్నాను. 2-4 స్పూన్ నూనె వేసుకోవాలండి. అంటే అల్లం, పచ్చిమిరపకాయ అవన్నీ వేగాలి కదా. ఇదిగోండి, ఆవాలు వేస్తున్నాను. తర్వాత మినప్పప్పు, పొట్టు మినప్పప్పు ఎక్కువ వాడతానండి నేను. ఇదిగోనండి, ఎండుమిరపకాయలు. ఇదిగోండి ఎండుమిరపకాయలు. అదిగోనండి జీలకర్ర. అలాగే అల్లం అండి. అల్లం, పచ్చిమిరపకాయలు, కరివేపాకు. వేగిపోయిందండి పోపు. ఇదిగోనండి, ఇదిగో చింతపండు నీళ్ళు ఇలాగా ఇందులో పోసేస్తున్నానండి. అలాగే చింతపండు సరిపోతుందండి. అలాగే వాటర్ పోసుకోవాలండి కొంచెం. అలాగే ఉప్పు అండి, కొద్దిగా లైట్గా పసుపు. ఇందాక పోపు వేయించి పెట్టుకున్నాం కదా, ఆ పోపు వేసేస్తున్నానండి ఇందులో. అలాగే ఇందాక శనగపిండి పెట్టుకున్నాం కదండి, 1, 2 వేయించిందండి. ఇది 3 వేసేసి ఇలా చూడండి, ఇలాగ మనం ఇలాగా కారం అంటడానికి మాటండి. ఇలా పెట్టేసేసి ఇదిగోండి, స్టవ్ వెలిగించేస్తున్నాను. వెలిగించేసి ఇంకో మనం ఇలాగా కలుపుకోవాలండి. కొంచెం వాటర్ వేసుకోవాలండి. ఇదిగోనండి, బొంబాయి చట్నీ రెడీ అయిపోయిందండి. ఇదిగోనండి, ఇలా అయిపోవాలి. అయిపోయిన తర్వాత మనం స్టవ్ కట్టేసుకుంటే ఇది దోశల్లోకి, ఇడ్లీలోకి చాలా బాగుంటుందండి చట్నీ.
బొంబాయి చట్నీ రెడీ అయిపోయింది. ఇప్పుడు దోశలు వేసేసుకుని దోశల్లో నంచుకున్న, చపాతీల్లో నంచుకున్న, ఇడ్లీలో నంచుకున్న చాలా బాగుంటుందండి ఇది. బొంబాయి చట్నీ, శనగపిండి బొంబాయి చట్నీ.